ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన యావత్ ప్రపంచ క్రైస్తవ్య సమూహం అంతటికి కూడా ఒక విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. సర్వోన్నత దేవుడైనటువంటి యేసు ప్రభుల వారిని గూర్చి నేడు మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలోను అనేక సభలలో కూడా ఆయనను గూర్చి మాట్లాడే విధానం చాలా బాధాకరంగా ఉంది. ఏమిటి అంటే, ఆయన కుమారుడనియు మన వంటి సహోదరుడనియు ఆయన పుట్టినవాడనియు ప్రకటిస్తూ ఉన్నారు. విశ్వమును సృజించిన దేవుని గూర్చి సర్వసత్యము అర్థము కాక బైబిల్ పరిశుద్ధ గ్రంథమంతా నిండి ఉన్న దేవుడిని గురించి ఇలాగ మాట్లాడటం అత్యంత హేయమని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇది కేవలము అపవాది బోధే తప్ప దేవుని గుర్చిన బోధ కాదు. ఎందుకంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్న దేవుడు మన దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా నిండి ఉన్న దేవుడు యేసు ప్రభుల వారు. భక్తుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో మహాదేవుడు అని సంబోధించాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో నిజమైన దేవుడు అని సంబోధించాడు. రోమిలకు రాసిన పత్రికలో సర్వాధికారి అయిన దేవుడు అని తెలియపరిచాడు. ఇంకా అనేకటువంటి పర్యాయములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆ దేవుని యొక్క ఔన్నత్యమును మహత్యమును తెలియపరచటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని గురించిన జ్ఞానము లేక అసత్యము చేత ప్రజల్లో దుర్బోధలు రేపుతున్నటువంటి ప్రతి వారును కూడా అపవాది బోధ చేత నింపబడిన వారే. ఎందుకంటే మీరు ఒక్కరైనా సరే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం కుమారుడే, ఆయన నామంలో బాప్తిస్మము తీసుకోండి అని ఒకరికైనా సువార్త చెప్పగలరా? ఒకరినైనా క్రీస్తు వద్దకు నడిపించగలరా? దేవుని వద్దకు నడిపించగలరా? ఆయన దేవుడు కాదు, మా వంటి సహోదరుడే, ఆయన నమ్ముకోండి మీకు మోక్షం సిద్ధిస్తుందని చెప్పగలరా? ప్రభునందు పిల్లారా, ఇది చాలా చాలా ప్రతివారును ఖండించవలసినటువంటి విషయం. నిజమైన క్రైస్తవుడు వెలుగెత్తి ప్రశ్నించవలసిన విషయం. దేవదేవుని గుర్చినటువంటి ఇలాంటి తప్పుడు బోధ క్రైస్తవ్యాన్ని ఎటు నడిపిస్తుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక ప్రతివారు ఇలాంటి బోధ జరుగుతున్నా, ఇలాంటి బోధ ప్రకటించబడుతూ ఉన్నా ఖచ్చితంగా ఖండించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. దేవదేవుడి మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.